మూడు రాజధానులంటూ అభివృద్ధి పనులను ఎక్కడికక్కడ నిలిపివేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి విమర్శించారు. కాకినాడ రూరల్ మండలం వాకల్పూడిలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ నాయకులు పిల్లి సత్యనారాయణ మూర్తి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. సంక్షేమ ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నామని ఒక చేతిలో పెడుతూ మరో చేతితో ట్యాక్స్ రూపంలో వాటిని మళ్లీ వసూలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా సంక్షేమ పథకాలు సకాలంలో అందాలని ప్రజలు అందరూ కోరుకుంటారని చెప్పారు. ఆ దిశగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో విఫలమైందని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయాన్ని పూర్తిగా విస్మరించిన పార్టీ వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. కరెంట్, డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వంపై 100 కేసుల్లో కోర్టు మొట్టికాయ వేసిన ముఖ్యమంత్రి జగన్లో ఎటువంటి మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా వైసీపీ పార్టీకి న్యాయ వ్యవస్థపైన ఉన్న విలువ తేటతెల్లమైందని చెప్పారు. మరి ప్రభుత్వాలు రకరకాల మంత్రులు రకరకాల సిద్ధాంతాలతోటి ఫార్మేషన్ అయిన తర్వాత ప్రజలందరూ ఒకటే కోరుకుంటారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మాకు సంక్షేమ కార్యక్రమాలు పుష్కలంగా అందాలి అన్నదే కోరిక. మరి సంక్షేమ కార్యక్రమాల్లో కొన్ని కార్యక్రమాలు జగన్ గారి ప్రభుత్వం చేస్తూ వెళ్తున్నా ఇంకా ఇందులో కూడా గత ప్రభుత్వంలో ఇస్తున్న కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తూ ఈ ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు ఇచ్చినా ప్రజలంతా సాటిస్ఫాక్షన్ గా లేరన్నది ఈ ప్రెస్ మీట్ యొక్క అభిప్రాయం. అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అనేది ఏమాత్రం కూడా రాష్ట్ర అభివృద్ధి అనేది ఎక్కడా కూడా జరగడం లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది రెండు మూడు విషయాల్లో మనం చూస్తే, ఒకటి పోలవరం, 2 అమరావతి, అమరావతి 3 ప్రత్యేక హోదా. ఈ మూడింటిలో కూడా మనం ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. అమరావతి లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నివాసయోగ్యమైన ప్రదేశాలన్నింటినీ కూడా నిర్మించిన 3 రాజధానుల పేరుతో అమరావతిని ఎక్కడ పనులు అక్కడ ఆఫ్ చేయటం. పోలవరం దగ్గరికి వస్తులోకి కేంద్ర జనవరుల మండలి మరి 55,549 కోట్ల రూపాయలకి అప్రూవల్ చేసిన ప్రాజెక్టుని కేవలం గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్ గారు పెట్టిన అభియోగాల మేరకు ఏదైతే జనవరుల కమిటీ అప్రూవల్ చేసి కేబినెట్ కూడా ఓకే చేసిన సందర్భాల్లో పెట్టిన అభియోగాలకి ఇటీవల మీ పత్రికల ద్వారా, మీడియా ద్వారా తెలిసింది, కొంత డబ్బు నిర్మలా సీతారామన్ గారు తగ్గించినట్టు. దానికి ఇవాళ మరి ఆర్థిక శాఖ మంత్రి గాని, ఈ మన నీటిపారుదల శాఖ మంత్రి గాని దాన్ని ఏదో విధంగా ఎత్తు తగ్గించి దాన్ని పూర్తి చేయాలనేది ఉద్దేశంతో ఉన్నట్టుగా మరి వార్తలు వస్తా ఉన్నాయి. అది ఎంతవరకు సమంజసం? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు ఢిల్లీ అయినా ముఖ్యమంత్రి గారితో ప్రధానమంత్రి గారు అక్కడ ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఢిల్లీ వెళ్ళినప్పుడు 7 మండలాలు కూడా, తెలంగాణలో ఉన్న 7 మండలాలు కూడా మాకు ఇవ్వాలి, ఈ పోలవరం ప్రాజెక్టు ఆ ఎత్తు ప్రకారంగా కట్టాలి అంటే 7 మండలాలు మాకు కావాలి, లేకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను అనే ఒక మాటతోటి, ఒత్తిడితోటి 7 మండలాల్లో కల్పించుకోవడం, 29 సార్లు వెళ్ళటం, ఆ అప్రూవల్ చేయటం, ఏ విధమైన అవినీతి జరగలేదని కేంద్ర జనవరుల మండలి కూడా సర్టిఫికేట్ ఇవ్వడం, 61% మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయడం జరిగింది. మనకందరికీ కూడా తెలుసు.
మరి వాళ్ళు చెప్తా ఉన్నారు మంత్రులు చెప్తులు 100 అడుగుల విగ్రహం పెడతాం, 200 అడుగుల విగ్రహం పెడతాం. 100 అడుగులు కాదు, ఎంత ఎత్తు భారతదేశంలో గిన్నీస్ బుక్ లో ఎక్కే ఎత్తు బొమ్మలు పెట్టుకోమనండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దీన్ని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 600 కోట్ల రూపాయలతోటి కేంద్ర నిధులతోటి ప్రత్యేకంగా కాలువలు తవ్వడం అయింది. కానీ అంతకుముందు అంజయ్య గారు దాన్ని శంకుస్థాపన చేస్తే 10% కిరణ్ కుమార్ రెడ్డి గారు పని ప్రారంభిస్తే 71%కి 61% ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉన్నప్పుడు అయ్యింది. మీరు 18 సంవత్సరాల కాలం అయింది. ఏ విధమైన డెవలప్ చేశారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు మీద చుట్టుపక్కల